ఈరోజు వరదానము. చేయించేవారి స్మృతి ద్వారా సేవలు సదా నిర్మాణ కార్యాన్ని చేసే కర్మయోగి భవ. సారాంశము: ఎలాంటి కర్మనైనా కానీ కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేసుకోండి. కేవలం కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారము, యోగము అంటే పరమార్థము. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. శరీర నిర్వహణ వెనుక ఆత్మ యొక్క నిర్వహణను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థముగా ఉండాలి. దీని కొరకు సేవలలో నిమిత్త మాత్రం యొక్క మంత్రము లేక చేసేవాడిని అనే స్మృతి యొక్క సంకల్పము సదా గుర్తుండాలి. చేయించేవారిని మర్చిపోకుంటే సేవలో నిర్మాణం చేస్తూ ఉంటారు.